వారంతా సముద్రాన్ని నమ్ముకుని చేపల వేట ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్న మత్స్యకారులు ఏళ్ల తరబడి వేటే ఆధారంగా జీవిస్తున్నారు. వీరి ఉపాధికి ఫార్మా కంపెనీలు గండి కొడుతున్నాయి. ఈ పరిశ్రమల వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెడుతుండటంతో చేపల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. కాకినాడ జిల్లా KSCZ పరిధిలో లైఫ్ ఈజ్ అరబిందో ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టేందుకు యు కొత్తపల్లి మండలంలో కోనపాపపేట, తొండంగి మండలం, పెరుమలపురం మధ్యలో 3 కిలోమీటర్ల పొడవున భారీ పైప్లైన్ 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఫార్మా వ్యర్థాలు, విషపూరిత జలాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి నేరుగా విడుదల చేస్తున్నారు. అరబిందో పరిశ్రమ నుంచి కూడా భారీ పైప్లైన్ ద్వారా వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. దీంతో మత్స్య సంపద తరిగిపోవడానికి కారణమవుతోంది. తద్వారా మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడు నుంచి తొండంగి మండలం అద్దారిపేట వరకు సుమారు 32 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. ఈ 2 మండలాల్లో 18 గ్రామాలు చెందిన దాదాపు 50,000 మంది మత్స్యకారులు చేపల వేట ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. ఫార్మా కంపెనీల వ్యర్థాల వల్ల చేపలు చనిపోతున్నాయని వారు చెప్తున్నారు. 3 ఏళ్ల నుంచి చేపల ఉత్పత్తి తగ్గిపోయిందని అంటున్నారు. గతంలో చిన్న బోటుపై వేటకు వెళ్లి రోజుకు 5,000 నుంచి 8,000 విలువైన మత్స్య సంపద తెచ్చుకునేవాడు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు. ఒకసారి వేటకు వెళ్తే చిన్న బోటుకు 2,000, పెద్ద బోటుకు 25,000 నుంచి 30,000 వరకు ఆయిల్కు ఖర్చు అవుతుందని తెలిపారు. పెద్ద బోట్లలో 12 మంది వరకు వేటకు వెళ్తారని, 15 రోజుల వరకు సముద్రంలోనే ఉండాల్సి ఉంటుందన్నారు. ఆయిల్, ఐస్, ఇతర నిర్వహణకు మొత్తంగా దాదాపు 1,50,000 ఖర్చు అవుతుందని తెలిపారు. ఖర్చులు పోను గతంలో 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయం వచ్చేదని, సమకూరేదని, ప్రస్తుతం చేపలు దొరక్కపోవడంతో ఖర్చులు కూడా రావట్లేదని ఉప్పాడ తీర ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి సమస్యల పరిష్కారం కోసం మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. యు కొత్తపల్లి మండలం కోనపాపపేట మత్స్యకారులు గత ఏడాది ఏప్రిల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బీచ్ రోడ్ని పూర్తిగా నిర్బంధించి 10 రోజుల పాటు తమ నిరసన గళాన్ని వినిపించారు. ఎన్నికల కోడ్తో ఆందోళన విరమించారు. ఎన్నికల సమయంలో ఉప్పాడులో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కాలుష్య పరిశ్రమలు నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ హామీ అమలు ఇంకా కాలేదు. దీంతో మత్స్యకారులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. వేల సంఖ్యలో ఉప్పాడ సెంటర్లో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అక్కడికి వెళ్లి మత్స్యకారులతో మాట్లాడి 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ రూపొందించారు. సమస్య పరిష్కారానికి 100 రోజుల సమయం కావాలని కోరారు. గతంతో పోల్చుకుంటే ఉప్పాడ తీరంలో ప్రస్తుతం చేపల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఫార్మా కంపెనీలు తీర ప్రాంతానికి ఆనుకునున్న హ్యాచరీల ద్వారా రసాయనిక జలాలు, ఇతర వ్యర్థాలు సముద్రంలోకి వదిలేస్తున్నారు. దీనివల్ల చేపలు దూరంగా వెళ్ళిపోయాయి. కొన్ని చేపలు చనిపోతున్నాయి. పరిశ్రమల కాలుష్యంపై వైసీపీ సర్కార్ కాలం నుంచి పోరాటం చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదని మత్స్యకారులు అంటున్నారు. ప్రభుత్వం మారిన తర్వాతైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి నెలకు 20,000 పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. శుద్ధి చేసిన తర్వాతే వ్యర్థాలను సముద్రంలోకి వదలాలని, చదువుకున్న యువతకు పరిశ్రమలో ఉపాధి కల్పించాలి. పైప్లైన్ కోసం వేసిన సిమెంటు దిమ్మెల వలన చిగిరిపోతున్న వలలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యం విషయాలే కాకుండా ప్రభుత్వం ముందు మత్స్యకారులు కొన్ని డిమాండ్లు పెట్టారు. సముద్రంలో వేటకెళ్లి ప్రమాదంలో మృతి చెందిన వారి బాధిత కుటుంబ సభ్యులకు వైసీపీ ప్రభుత్వంలో పరిహారం రాలేదు.
వారు 5 లక్షల పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఉప్పాడ, సూరాడపేట, సుబ్బంపేట, మాయపట్నం, జగ్గరాజుపేట, కోనపాపేట తీర ప్రాంత గ్రామాలు సముద్ర కెరటాల ప్రభావానికి కోత గురై సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. గత 10 ఏళ్లుగా వందలాది గృహాలు, వేలాది ఎకరాలు, ఆలయాలు, బంగ్లాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కోత బారిన పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో కోత నివారణకు రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలపడంతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రమాదంలో లక్షలు విలువ చేసే బోట్లు ధ్వంసమై మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాహనాల మాదిరిగా బోట్లకు కూడా బీమా విధానం అమలు చేయాలని కోరుతున్నారు. బోటు ప్రమాదంలో మత్స్యకారులు సముద్రంలో గలంతా ఏళ్లు గడుస్తున్న మృతదేహాలు లభ్యం కావట్లేదు. వీరికి మరణ ధ్రువపత్రం మంజూరు చేయడానికి 7 సంవత్సరాలు పడుతోంది. దీనివల్ల బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి చేకూరలేదు. త్వరితగతిన మరణ ధ్రువపత్రం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యకారక పరిశ్రమ వల్ల వ్యర్థాలు సముద్రంలో కలిసిపోయి మత్స్య సంపద నశించిపోతోందని, పరిశ్రమలు తొలగించాలి లేదా నష్టపోయిన కుటుంబాలకు పరిశ్రమల నుంచి నిరంతరం పరిహారం మంజూరు చేయించాలని అడుగుతున్నారు. మేము చిన్ననాటి నుండి మా తాతల గారించి మేము చేసేది ఏటలో అండి. మాది ఏట తప్ప మాకు ఏమీ లేదండి. దీని ఫ్యాక్టరీల వల్ల మాకు ఈరోజు దాని విష పదార్థాలు సముద్రంలో పంచే వల్ల మాకు ఏట లేదండి. ఇంతవరకు మా పెసవని ఎవరు రోడ్డు మీద రాలేదండి. ఇప్పుడు పాటు లేక మేము రోడ్డు మీద రావడం జరిగిందండి. ఆ ఇసులో మేము 2 రోజులు మేము ధర్నా చేస్తే ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చందించి కొన్ని వాగ్దానాలు ఇచ్చాడండి. ఆయన చేస్తాడండి అంటే చేస్తాడని మాకు నమ్మకం ఉందండి. దివిసి వల్ల అండి ఇసుక పదార్థాలు అవన్నీ సముద్రంలో పంపుతున్నారండి. దానివల్ల మత్స్య సంపద పోతుందండి. మత్స్య సంపద అది చిన్నపిల్ల అది చిన్నపిల్ల ఎక్కడికంటే రేవుకి వస్తుందండి దెబ్బకి. అది వచ్చి అది ఇసుక వల్ల చనిపోతుందండి. చనిపోవే వల్ల పాటు లేదండి. 6 మీటర్లు ఏటలేక ఇంటి దగ్గర ఉన్నామండి. ధర్నా చేసి ఇప్పటికండి 17 రోజులు అవుతుందండి. 17 రోజులు ఇంటి దగ్గర ఉన్నామండి. ఏటకెళ్ళలేదండి. అప్పులతో ఉన్నామండి. అప్పులు చేసుకున్నాం. కోట్లతో వ్యాపారాలు చేసుకొని దెబ్బనెట్టుకున్నాం. అప్పులు చేసుకున్నారని కోట్లు లోన్ తీసుకున్నాం. ఇళ్ళ మీద లోన్ కట్టలేక అలా ఉన్నారు జనాలు. ప్రతి ఒక్కరికి అండి, ప్రతి కుటుంబానికి ఉద్యోగ పరిస్థితి. ఎవరు ఉన్నా లేరు, ఎవరు లేరండి. ప్రతి ఒక్కరు మా ఉంటే ఎవరు ఉండరండి. వ్యాపారం మీద మా పెట్టుబడులు పెట్టుకుంటామండి. అదే మాకు ఆస్తి అండి. అయ్యే దెబ్బలు ఉంటే మాకు ఎలా వస్తాయండి? గత 5 సంవత్సరాల కిందట దీన్ని ఫ్యాక్టరీలు ప్రారంభించడం మొదలైందండి. అది సమాజంలో మన ప్రజల మధ్యలో దాన్ని తీసుకొనొచ్చి ఇలాగ మా బాధలని వ్యక్తంపరిచామండి. అప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడు ఒక సంవత్సరం కిందట నుండి ఇక్కడ పోవట్లేదండి. అవును తెలుసండి మాకు 5 సంవత్సరాల కిందట ఇది జరిగిందనేసి. ఇది ఈ ఫ్యాక్టరీల వల్ల, దినేష్ ఫ్యాక్టరీ వల్ల, తర్వాత అరవింద్ ఫ్యాక్టరీల వల్ల దీనికి మాకు నష్టం కలిగిందని తెలుసండి. దాన్ని అప్పుడు మేము చాలా మీటింగులు వేసినా దాన్ని ఎవరు మాకు పట్టించుకోలేదండి. అయితే పార్టీని విమర్శించట్లేదండి ఇప్పుడు. అయితే మాకు చేసే నాదుడు లేడనేసి ఇక్కడ చేస్తాడన్నట్టుగా మేము ధర్నా చేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఒక 6 నెలల కిందట నుండి మాకు పోవట్లేదండి. రైలు పెళ్ళికి వెళ్ళిపోయారండి. ఆ రైలు పెళ్ళి కూడా దగ్గరలు 400, 500 తెస్తాయి గానీ మా కుటుంబాలు గడవండి. ఆ రీతిగా ఇప్పుడు వరకు అలా సాగిపోయిందండి. అయితే ప్రస్తుతం ఇప్పుడు మొత్తానికి ఏట లేకుండా పోయిందండి. గతంలో అయితే ఏటకెళ్తే ఇప్పుడు ఒక 20,000 ఖర్చు పట్టుకెళ్తే 1,00,000 పడేయండి. ఇప్పుడు ఏటకెళ్తే ఒక 50,000 ఆయిల్, డీజిల్ పెట్టుకెళ్తే కనీసం 20,000 కూడా తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయిందండి. మొత్తానికి ఏంటంటే దినేష్ ఫ్యాక్టరీ వల్ల, తర్వాత అరవింద్ ఫ్యాక్టరీ వల్ల మొత్తానికి సముద్రం అంతా కలుషితమైపోయి మాకు ఏమి సంపద లేక ఏం చేయాలో తోచక ఇప్పుడు మాకు మా నిట్టూర్పులు ఎవరికి చెప్పుకోవాలని ఒక ఆలోచన కలిగితే ఇప్పుడు మా బాధలు తీర్చేవాడు ఒక పవన్ కళ్యాణ్ అని అనుకుంటూ మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగిందండి. ఇకపోతే ఇప్పుడు మేము ఏటకెళ్ళాలంటే ఇప్పుడు ఎటు చూసినా మాకు ద్వారాలు మూతబడిపోయినట్టుగా అవుతుందండి. తర్వాత ఈ ఈ బోట్లు వెళ్ళి పై ఇప్పుడు అంతర్వీధు, వాడరేవు, తర్వాత గొల్లపాలెం ఇలాగ దిగి ఆడ చేయాలంటే అక్కడ కూడా దిగనిచ్చే అవకాశాలు కూడా లేకుండా జరుగుతుందండి. మొత్తానికైతే మొత్తం అన్ని రేవులు కూడా మేము ఆటాడించినట్లుగా త్వరలోనే మాకు విడుదల చేయమని మేము మీ అందరికీ మనం చేసుకుంటున్నామండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మా పట్ల 100కు 100% కూడా మాకు న్యాయం తీరుస్తాడని, నెలకు ఎంతో కొంత మాకు దేనిపూర్వకంగా నెల చొప్పున మాకు ఎన్నో కొన్ని డబ్బులు వేసి మా కుటుంబాలు దాని ద్వారాగా పోషింపబడి మేము ఆరోగ్యంగా మరి మేమందరూ ఒక కుటుంబాలుగా మేము మత్స్యకారు తరపున నేను మాట్లాడుతున్నాను. ముందు సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం బీభత్సంగా పాటు పడేది. మాకు పాటు సౌకర్యంగా ఉండేది. మా పిల్లలు, మా తల్లిదండ్రులు, అమ్మ అంతవరకు కూడా చాలా సక్రమంగా గడిచేది. తర్వాత ఏంటంటే ఇక్కడ అరవింద, డివిస్ ఎక్స్ట్రా ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కాలుష్యం ఎక్కువైపోయింది. ఆటోమేటిక్గా వ్యర్థ పదార్థాలు వదలడం వల్ల కాలుష్యం ఎక్కువైపోయింది. ఈ కాలుష్యం ఎక్కువైపోవడం వల్ల ఏం జరిగిందంటే మాకు ఆటోమేటిక్గా ప్రతి చేప కూడా గుడ్లు పెట్టడానికి దాని జీవనం గుడ్లు పెట్టే
రోజుల్లోనూ పెద్ద పెద్ద వదలడం వల్ల అవి ఇక్కడ కెట్టలు పడుతుంటాయి కదా, కెట్టాల దగ్గరికి వచ్చి గుడ్లు పెడతాయి. ఆటోమేటిక్ గా డివిసి అరవింద ఫ్యాక్టరీలు వదిలిన వేస్ట్ తెరలోనే ఉంటది కాబట్టి అదే ఒడ్డుకి వస్తుంది కాబట్టి కాలుష్యం అవి గుడ్లు పెట్టడానికి రావట్లేదు. అది ఎక్కడికో దూర ప్రాంతం వెళ్ళిపోతున్నాయి. మా వేట విధానం ఎక్కడ ఇక్కడ ఇటు నుంచి మాకు ఒక ఎన్ని మైళ్ళు అని ఉంటుంది, 2 మైళ్ళ వరకు కూడా మాకు వేట లేదు. ఈ కంపెనీ విడుదల చేసే పెద్ద పదార్థాల వల్ల దీని గురించి మేము మా మా ఉప్పడ ప్రాంతం ఇటు సైడ్ కొనపపేట, మూలపేట మా అందరూ ఒక నిర్ణయానికి వచ్చి, ఇంతకు ముందున్న ఎమ్మెల్యే మాకు వర్మ గారు ఉండేవారు, ఆయన మాకు చాలా సహకరించేవారు. తర్వాత ఎమ్మెల్యే ఎవరంటే మాకు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉద్దేశానికి దీన్ని తీసుకెళ్తే ఎమ్మెల్యే తర్వాత డిప్యూటీ సీఎం కాబట్టి ఈ మా ఆవేదనని ఎవరికి వ్యక్తిగతం చేయాలంటే మా డిప్యూటీ సీఎంకి వ్యక్తిగతం చేస్తే మాకు ఈ సమస్య తీరుతుందని ఒక గట్టి నినాదంతో మా ఉప్పడ ప్రజలందరూ ఒక నినాదం చేసుకొని ధర్నా చేసాం. ఇది నేను 100% చెప్పగలను. ఎవరేమనుకున్నా పర్లేదు, 100% ఏంటంటే ఆయన వచ్చి చేయగలరు, చేసే సత్తా ఉన్న ఆయన డిప్యూటీ సీఎం, ఆయన చేసే సత్తా ఉన్న ఎదట మన రాజకీయ నాయకులకి ఈయన వెళ్ళి మాట్లాడగలడు. ఇప్పుడు మంత్రి అంటే మాట్లాడలేడు, ఎమ్మెల్యే అంటే మాట్లాడలేడు, ఆయన వరకే. ఈ డిప్యూటీ సీఎం అనేది ఆయన మొత్తం సర్కిల్ అంతా మాట్లాడి మాకు మా బాధని ఒక కొలికి తీసుకురాగలరు కాబట్టి ఆయనకి మా బాధని వినపి చేసుకున్నాను. మంచి చేపలు పడి అడ్డు తిని చిన్నళ్ళు తిని పెద్దలు తిని మంచి చేపలు పడి ఇప్పుడైతే మాకు చాలా టైట్గా ఉండేది. ముందైతే అలాగా సరిపోయేది, అలా మాకు అలా గడిపోయేది, అలా సరిపోయేది. ఇప్పుడైతే ఈ బ్యాటరీ నుంచి చాలా టైట్గా ఉండేది. ఆ నీరు ఎలా పోతుందో వచ్చేస్తుంది, ఆ జీవం అంతా చచ్చిపోతుంది. ఇప్పుడైతే పిల్లలు పెంచుకోరాక చాలా కష్టంగా ఉంటుంది. ఏదన్నా మాకు ఇప్పుడు 8 నెలలు అవుతుంది దగ్గరికి, సందుట్లో ఏటకెళ్ళలేదు. ఏటకెళ్ళక మా ఎలా బతుకుతుందో మాకే తెలియకడుంది. ఏమైనా ఏం సంపాదించుకుని ఎవిలో మా కాడ ఆ చంద్రు పెట్టి మాకు ఆదరవా. తుఫాన్ వస్తే మాకు ఇల్లు కొట్టిపోతాయి. ఇక్కడ ప్రస్తుతానికి చాలా ఇల్లు కొట్టిపోయి, అప్పుడు అమ్మగారు ఏదో కొంత మాకు ఉపకారం చేసేవాడు. అమ్మగారు ఏ బియ్యం ఇవ్వడమో లేకపోతే హై స్కూల్లో అన్నాలు ఎక్కడమో ఏదో ఒకటి చేసేవారు. అమ్మగారు చేయబెట్టి పోతే మేము సొందురు రాగానే ఎదరికి పోవడం, గిన్నె తట్టుకోవడం, సగం సొందులో పోవడం. ఒక ఇంట్లో నేను చేసి కుటుంబాలు ఉన్నాం, పెళ్ళిళ్ళు చేసి ఆ కుటుంబాలు కూడా అందులోనే ఉన్నాం. పిల్లలు చదివించుకోవడానికి అంటే పెళ్ళి అవ్వట్లేదు, డబ్బులు అయితే ఆ బోర్డు స్కూల్లోనే చదివించుకుంటున్నాము. మరి అమ్మగారు వచ్చినప్పుడు మాకు అందుబాటు అయ్యేది ఏదన్నా ఇల్లు కొట్టుకున్నా మాకు ఏది అందుబాటు అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ వచ్చాడు, గెలిపించాము, మా మాట నమ్మకపోతే అతను నమ్మకంగా చేస్తాడని మేము ఓట్లు వేసాము. మాకు ముఖ్యంగా గొట్టు కావాలా, ఇక్కడ పోయిన పంపలు కావాలా, ముచ్చు మాకు ముందు గొట్టేసి మా పిల్లల్ని మమ్మల్ని ఒక స్థలాలు ఇచ్చి ఊరు నిలబడితే బాగుంటుంది. అసలు ఖచ్చితానికి అయితే ఇక్కడ 200 పంపులకి స్థలాలు రాలేదు, ఊరికనే ఉన్నాము. ఆ బావుల్లోనే ఆ బోరు గొడవలోనే ఉన్నాము. నాకు ఎలాగన్నా గొట్టేసేసి మాకు ముందు పంపులు ఇచ్చి మమ్మల్ని గోటాన్ని పెడితే వరంగా అతన్ని పవన్ కళ్యాణ్ మెచ్చుతాము. పవన్ కళ్యాణ్ మీద మాకు నమ్మకం ఉంది. మరి కొంతమంది అంటున్నారు అతను చేతాడు ఏంటి అని అంటున్నారు. ఆ మాట అనిపించుకోకంట పవన్ కళ్యాణ్ చేతాడి అని మేము వదులుతున్నాం. ఇప్పుడు కాకినాడ ఆల్బార్లు ఎలాగ చేశారో గొట్టు అలాగే మాకైతే నిలబడతాయని నమ్మకం ఉంది. మాకు చాలా దూరంగా వెళ్ళి మాకు గొట్టు వేయాలా, ముందు కొట్టేసి మమ్మల్ని అందరినీ మెచ్చుకోవాలందరినీ అతను మెచ్చుకునేలా మాకు చేతినే మేము కూడా అతను మర్చిపోము. అలాగే ఇక్కడ ఇండస్ట్రీ చేపలు లేవు, అద్దాల్లో చూసుకోవాలి. ముచ్చు చేపలు లేవు సముద్రంలోను. ముచ్చు మాకు సముద్రం వేయాలా, గొట్టు వేయాలా, గొట్టేసి అది అరిందా ప్యాటరీ తీయించేయాలా. అస్సలు చేప వచ్చన్నా లేదు. ఎప్పుడు కోట్లు వెళ్ళాల్సి వచ్చింది, ఎప్పుడు టైప్ వచ్చిందండి. ఇప్పుడు వచ్చి ఆటలు లేదండి. ఆడలు ఎంతకెంత అయితే మొగలు చెప్తే ఆడలు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆడలు రోడ్డు మీదకి వెళ్తున్నాం, మొగలు ఇళ్ళలో ఉంటున్నారు. ఎక్కడికి పిల్లలు చదివించుకోమా, గొట్లే కొనుక్కోవా, మా ఇల్లు ఏమి చూసుకోము, ఇల్లు స్థలాలే చూసుకోమా, ఏమి మా కాడ కొనుక్కోవడానికి కూడా. మా ఉప్పాడ పంచాయతీ అనుభవ పంచాయతీ 2 కలిపి ధర్నా చేస్తాం. మాకు మత్స్యశాఖ ఏంటంటే సంపద అసలు లేదండి. ఈ 7 నెలల నుంచి కనీసం ఎవరు ఏటకెళ్ళలేదు. అందరూ వడ్డీ కడిస్తున్నాం బోర్డులు. మీ అందరికి తెలిసింది, నేను కొత్తగా చెప్పాల్సింది ఏం కాదు. ఏంటంటే మా పిఠాపురం నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు రావాలని మేము గట్టిగా ధర్నా చేస్తామండి. మేమే కాదు, మా ఊరు మొత్తం ప్రజలందరూ చేశారు. మత్స్యకారుల తరపున అందరూ చాలా బలంగా చేస్తే మా మాట గౌరవించి మా మత్స్యకారుల తరపున సార్ మాకు వచ్చారు, మంచి భరోసా ఇచ్చారు.
అది 3 నెలలు టైం అడిగారు. 3 నెలలు టైం అడిగినా ఖచ్చితంగా చేస్తారని ఆ నమ్మకం మాకుందండి. చేస్తారు. కొన్ని అపోహలొత్తాయి. అవన్నీ మేము పట్టించుకోవట్లేదండి. అంటే ఇప్పుడు వరకు మీరు ఫ్రాడ్ లేకుండా ఉన్నారు కదండీ! చాలామంది కొంత ఇదిగా మాట్లాడుతున్నారు. అది ఓకే. మాట్లాడుతున్నారు. ఏందంటే అందరూ ఇదిగా మాట్లాడరు కదా! వేరే పార్టీ వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా మాట్లాడొచ్చు. కానీ అవన్నీ మేము తీసుకోమండి. ఎందుకంటే మా సీఎం గారు, మా డిప్యూటీ సీఎం గారు చేస్తారని ఆ నమ్మకంతో పక్కా 100% చేస్తారని నమ్మకంతో మేము ఉన్నామండి. ఆయన చేస్తాడు. మా సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఆ నమ్మకంతో మేము కలిగి ఉన్నామండి. ఇలాగ వైసీపీ వాళ్ళకి కానీ, టీడీపీ వాళ్ళకి కానీ, జనసేన వాళ్ళకి కానీ అందరూ కలిపి చేస్తారని ఆ నమ్మకంతో మేము ఉన్నామండి. అందరూ అలా కలిసి ఉన్నామండి ఇప్పటి వరకును. ఎవరికీ భేదాలు ఏమి లేవండి. కాకపోతే బయట పార్టీ వాళ్ళకి తలుపులు అవి ఉంటాయి కదండీ! తెలీదేముంది మీకు. అవన్నీ ఏళ్ళాల్సిన అయ్యేం చిన్న చిన్నవి ఏం పట్టించుకోరండి. అంటే 100% ఉప్పాడ మన 2 పంచాయతీలు మాత్రం గట్టిగా నమ్మకంగా ఉన్నారండి. ఆయన మాకు చేస్తారని నమ్మకంతోనే మేమందరం మంచి నమ్మకం ఉంచామండి ఆయన మీద. రైట్, మొత్తం మీద ఉప్పాడ తీరులో మత్స్యకారులు ఏమనుకుంటున్నారు, వారి పరిస్థితి ఏంటో మా రిపోర్టర్ నానాజీ లైవ్లో అందించడానికి అక్కడి నుంచి సిద్ధుకున్నారు. నానాజీ, ఓవర్ టు యూ. అయితే ఇక్కడ పరిస్థితి చూసుకుంటే గనక ఈ రోజు మత్స్యకారులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న కాక మొన్న మీటింగ్ పెట్టి ఈ రోజే పురోగతి సాధించారు. డిప్యూటీ సీఎం లెవెల్లో ఈ రోజు కలెక్టర్ గారిని, అంటే తూర్పు కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారితో కూడా వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఎందుకంటే ఈ పారిశ్రామికీకరణ అనగానే చాలా మంది మనం పెట్టుబడులు వస్తే ఇక్కడ లోకల్ గా ఉద్యోగాలు దొరుకుతాయి. దాని ద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందింది అనేది ఇప్పటి నుంచే వస్తున్న ఒక ఆచారం, ఒక అభివృద్ధి కూడా. అలాగే ఇప్పుడు ఒకవేళ సీఎం గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళు వివిధ దేశాలు వెళ్ళి, వివిధ రాష్ట్రాలు వెళ్ళి పెట్టుబడుల కోసం ఆహ్వానిస్తున్నారు. దానికి సంబంధించిన రాయితీలు కూడా ఇస్తున్నారు. ఇలాంటి పరిశ్రమలు కానీ, ఇలాంటి వాటికి కానీ గవర్నమెంట్ ప్రోత్సహిస్తే గనక వాళ్ళు ఇంకా మరిన్ని అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నది. ఎలాంటి పరిస్థితుల్లో ఒక ఆందోళన, అంటే కంపెనీని మూసేయాలనే ఒక ఆందోళన జరుగుతుంది. కాబట్టి అసలు మనకి దేనికి పరిష్కారం? ఈ పొల్యూషన్ వల్లే పరిష్కారమా, లేదంటే అక్కడ ఏమన్నా రాజకీయ కోణాల్లో కూడా ఏమన్నా ఉన్నాయన్న ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారు అన్ని కోణాల్లో కూడా దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. అదే రకంగా అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇది మనిషి జీవనానికి సంబంధించిన విషయం. అదే రకంగా ఇక్కడ ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఒక సముద్రంలో కొంత మేరకు కూడా పొల్యూషన్ అవుతుంది అంటున్నారు. అంటే అక్కడ తోటి అది ఫైండ్ అవుట్ చేస్తే కనుక వాళ్ళ జీవనాడిని, లేదంటే వాళ్ళ పురోగతిని సాధించినట్టు అవుతుంది. అదే రకంగా ఆ కంపెనీ మీద కానీ ఒకవేళ కానీ యాక్షన్ తీసుకుంటే కనుక అసలు కంపెనీలే భయపడే అవకాశం ఉంది. ఇటు కంపెనీలు వస్తేనే ఇక్కడ మెరుగుపడే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కానీ, లేదంటే ఏదైనా ఒక అభివృద్ధి చెందాలంటే కంపెనీలు ఖచ్చితంగా రావాలి. దాని విధంగా పారిశ్రామికరణ జరగాలి. అదే విధంగా ఇక్కడున్న లోకల్ గా ఎవరైతే ఇక్కడ ఎవరు మత్స్యకారులు ఉన్నాయో వాళ్ళకి కూడా ఎటువంటి నష్టం జరగకూడదు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా అసలు ఏం జరగాలి అంటే వాళ్ళు ఏదైతే అపోహ పడుతున్నారా, లేదంటే అది నిజంగా జరిగిందా అనేది అధ్యయనం చేసి, అంటే అక్కడ అధ్యయనం చేసిన తర్వాత నిజాన్ని తెలుసుకున్న తర్వాత దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఈ రోజు ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి తోటి కాన్ఫరెన్స్ మాట్లాడారు. ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, లేదంటే అక్కడ లోకల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు వీళ్ళు రిపోర్ట్ అందిస్తూనే ఉన్నారు. ఎందుకంటే రాజకీయాలు ఎటువైపు నుంచి ఎలా మలుస్తాయో చెప్పలేం. కాబట్టి ఒకవైపు ఒకవేళ మత్స్యకారుల్లో ఎలాంటి దురుద్దేశం లేకపోయినప్పటికీ కూడా కొన్ని పార్టీలు దాన్ని అంటే పెద్ద ఎత్తున చేస్తున్నాయా, లేదంటే వాళ్ళకి ఒకవేళ మత్స్యకారులకి నిజంగా ఒకవేళ సమస్య ఏర్పడితే ఆ సమస్యను మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీర్చలేమా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఏదైతే వీళ్ళు ఉన్నారో దాదాపు ఒక బోట్లు, చిన్న బోట్లు ఉంటాయి. కాబట్టి ఈ చిన్న బోట్లు అంటే ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ళు బయలుదేరి వాళ్ళు ఎక్కడికి చిన్న బోట్లు వేసుకుని వెళ్తుంటారు. మళ్ళీ తిరుగు అంటే 2 గంటలకి 3 గంటల ప్రాంతంలో వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రొయ్యల వ్యాపారం, అంటే రొయ్యలు పడతాయి అనమాట. ఈ రొయ్యలన్నీ కూడా దాదాపు ఆక్సిజన్ కొరకు, అంటే ఏదైతే ఒడ్డున ఉంటుందో ఈ కెరటాల ఉవ్వెత్తున పైకి ఎగిరి పడుతుండడం వల్ల అక్కడ ఉత్పత్తి చెందుతాయి. రొయ్య ఉత్పత్తి అంతా కూడా ఎక్కడైతే కెరటాల చెందుతాయో, ఆక్సిజన్ ఎక్కడ డెవలప్ అవుతుందో అక్కడ రొయ్య అంతా ఉత్పత్తి చెందుతుంది. ఈ రొయ్య ఉత్పత్తి చెంది ప్రాంతంలోనే ఇది ఏదైతే ఒడ్డున ఉన్నదో ఈ కంపెనీ నుంచి వచ్చే కాలుష్యం కూడా ఇవన్నీ కూడా ఒడ్డునే చేరుకున్నాయి. కాబట్టి అక్కడ నుంచి మత్స్య సంపద ఉత్పత్తి చెందకుండా చెదిరిపోతుంది అనేది వీళ్ళ వాదనలో కూడా ఒక ఉన్నతమైనది ఏంటంటే, నేను ఈ ఏదైతే చిన్న పడవలు ఉన్నాయి, చిన్న పడవలు 1 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఆ పరిధిలో వీళ్ళ వలలు వేసుకుని అక్కడి నుంచి రొయ్యలు పట్టుకుని తీసుకొచ్చి వాళ్ళ జీవన భృతి అంతా సాధిస్తూ ఉంటారు. ఏదైతే పెద్ద షిప్లు ఉన్నాయో వాళ్ళు ఏంటంటే వారం రోజులు, నెల రోజుల పాటు ఒక డీప్ లోకి వెళ్ళిపోతారు. డీప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఉన్న పరిస్థితి వేరు.
వీళ్ళకున్న పరిస్థితి లేదు. ప్రతిరోజు బోటు మీద జీవనం చేసే ప్రతి ఒక్క మత్స్యకారులు కూడా దీన్నే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మేము బోట్లు వేసుకెళ్తున్నాము, ఇదివరకు మాకు రొయ్యలు వెంటనే పడేవి, లేదంటే మత్స్య సంపద వెంటనే పడేది, మా మత్స్య సంపద అంతా కూడా పాడైపోతుంది. ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో, అరవింద కంపెనీ, దివిస్ కంపెనీలు, ఇవన్నీ కూడా వ్యర్థాలు డైరెక్ట్ గా దాంట్లో వదిలేస్తున్నారు. కాబట్టి మాకు అంటే జీవనోపాధి లేకుండా పోతుంది. మేము బోట్లు వేరే ఏరియాకి వేసుకెళ్తుంటే ఆ ఏరియాలో ఉన్న ఆల్రెడీ మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి మాకు దెబ్బలాట అవుతుంది. మాకు మధ్యలో దెబ్బలాట పెడుతున్నారు. కాబట్టి మాకు ఎటు వెళ్ళాలన్నది లేక దగ్గర 3 రోజుల పాటు ఉప్పాడ సెంటర్ లోనే వాళ్ళు ధర్నా చేశారు. ఈ ధర్నా చేసిన కలెక్టర్ గారు చేసినా, లేదంటే కలెక్టర్ గారు మాట్లాడినా, లేదంటే ఎవరు వచ్చి మాట్లాడినా అసలు మాట వినలేదు. కేవలం డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తేనే మేము దాన్ని విరమించుకుంటానన్నారు. ఇక్కడ గుడ్ న్యూస్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, రేపటి నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళు వేటకు వెళ్తున్నారు అన్నది ఒక గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఒక మీటింగ్ ఏదైతే పెట్టారో దాని పురోగతి సాధించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కంపెనీస్ ఉన్నాయో కంపెనీస్ వాళ్ళతోటి, అదే రకంగా ఒక ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ తోటి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ తోటి, అదే రకంగా ఇది పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ తోటి, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులతోటి, కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో అన్ని విధాలుగా అన్ని కోణాలలో అధ్యయనం చేసి దీని మీద ఎప్పటికప్పుడు అంటే ముఖ్యమంత్రి గారు కూడా సమాచారం అందిస్తూ, అంటే దీని మీద అంటే ఒక దెబ్బతో అన్ని పెట్టలు రాలిపోతాయి అన్న విధంగా, అంటే ఒక నిర్ణయంతో అంటే ఇండస్ట్రియలిస్ట్ కానీ, లేదంటే ఇక్కడ ఉన్న మత్స్యకారులకు కానీ, ఎవరైతే పెట్టుబడులు వచ్చి వాళ్ళు ఇక్కడ కంపెనీ పెట్టుకున్నారో వాళ్ళకి కానీ అన్ని విధాలుగా ఒక మంచి చేకూరాలనే ఉద్దేశంతో చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దాన్ని నమ్మిన మత్స్యకారులందరూ కూడా రేపు సోమవారం నుంచి అందరూ కూడా వేటలకు వెళ్ళి వాళ్ళ పడవలు ఇప్పి వేటలకు వెళ్ళి వాళ్ళ జీవనభృతి మళ్ళీ సాగించారని కూడా వాళ్ళకి చెప్పడం అనేది. అంటే నానాజీ, మొత్తం మీద మత్స్యకారులంతా ఒకే మాట మీద ఉన్నారా? వీళ్ళలో కూడా ఏం విభేదాలు కనిపిస్తున్నాయా? అంతా రేపు సముద్రంలో వేటకు వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. ఎందుకంటే మత్స్యకారులు అంటే సహజంగా వాళ్ళు ప్రతిరోజు వెళ్ళి వేట వేసుకుని ఆ తర్వాత వచ్చిన దాంతో సంపాదించుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటే మత్స్యకారులు వేరు. వీళ్ళందరినీ కూడా ఒక లీడ్ చేస్తూ మత్స్యకార నాయకులుగా ఉండేవాళ్ళు వేరు. ఎందుకంటే ఏదైతే మత్స్యకార నాయకులు ఉన్నారో దాదాపు గ్రామానికి 2-3 ఉంటుంటారు, అదే మండలానికి లీడ్ చేస్తూ ఉంటారు. ఈ మత్స్యకార నాయకులు అనే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి అసోసియేషన్ గా ఉంటారు. ఈ పార్టీకి అసోసియేషన్ గా ఉన్న మత్స్యకార నాయకులందరూ కూడా ఏదైతే ఆ పార్టీ డిసైడ్ చేస్తుందో దాన్ని వాళ్ళు ఆ మత్స్యకారుల్లోకి తీసుకోవాల్సి ఉంటది. ఒకవేళ కానీ మత్స్యకారులు అందరూ కూడా అంటే ప్రతి మత్స్యకార గ్రామంలో కూడా కొంతమంది లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్ సంబంధించిన అందరూ కూడా అంటే వివిధ పార్టీలకు చెందిన వారు ఉంటారు. ఆ పార్టీలు చెప్పిన వాటి విధంగానే పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటంటే యూత్ స్టార్ట్ అయింది. ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మత్స్యకార గ్రామాల్లో యూత్ అందరూ కూడా వాళ్ళు ఒక ఇది వాట్సాప్ కానీ, లేదంటే వీళ్ళకున్న అవేర్నెస్ కానీ, వీళ్ళకున్న సోషల్ మీడియా అవేర్నెస్ ద్వారా వాళ్ళు ఏంటంటే మనం రాజకీయాలు అతీతంగా, ఎలాంటి మతాలకు అతీతంగా ఖచ్చితంగా మన సమస్యలు మనం పోరాడే విధంగా మనం ఫైట్ చేద్దాం అన్న ఉద్దేశం మీద వాళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే వీళ్ళని తప్పుడు లీడ్ చేయించి రాజకీయ లబ్ధి కోసం వీళ్ళని వాడుకుంటారో వాళ్ళకి కాలం చెల్లుబాటు అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ గారు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. ఇక్కడ మొత్తం మీద వారంతా సముద్రాన్ని నమ్ముకుని చేపల వేట ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్న మత్స్యకారులు ఏళ్ల తరబడి వేటే ఆధారంగా జీవిస్తున్నారు. వీరి ఉపాధికి ఫార్మా కంపెనీలు గండి కొడుతున్నాయి. ఈ పరిశ్రమల వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెడుతుండటంతో చేపల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. కాకినాడ జిల్లా KSGZ పరిధిలో లైఫ్ ఈజ్ అరవింద్ ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టేందుకు కొత్తపల్లి మండలం కోనపాపేట, తొండంగి మండలం పెరుమలపురం మధ్యలో 3 కిలోమీటర్ల పొడవున భారీ పైప్ లైన్ను 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఫార్మా వ్యర్థాలు, విషపూరిత జలాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి నేరుగా విడుదల చేస్తున్నారు. అరబిందో పరిశ్రమ నుంచి కూడా భారీ పైప్ లైన్ ద్వారా వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. దీంతో మత్స్య సంపద తరిగిపోవడానికి కారణమవుతుంది. తద్వారా మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం, అలాగే ఉప్పాడ నుంచి తొండంగి మండలం, అద్దారిపేట వరకు సుమారు 32 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. ఈ 2 మండలాల్లో 18 గ్రామాలకు చెందిన దాదాపు 50,000 మంది మత్స్యకారులు చేపల వేటే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. ఫార్మా కంపెనీల వ్యర్థాల వల్ల చేపలు చనిపోతున్నాయని వారు చెప్తున్నారు. 3 ఏళ్ల నుంచి చేపల ఉత్పత్తి తగ్గిపోయిందని అంటున్నారు. గతంలో చిన్న బోటుపై వేటకు వెళ్తే రోజుకు 5,000 నుంచి 8,000 విలువైన మత్స్య సంపద దొరికేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. ఒకసారి వేటకు వెళ్తే చిన్న బోటుకు 2,000, పెద్ద బోటుకు 25,000 నుంచి 30,000 వరకు ఆయిల్కు ఖర్చు అవుతుందని తెలిపారు. పెద్ద బోట్లో 12 మంది వరకు వేటకు వెళ్తారని, 15 రోజుల వరకు సముద్రంలోనే ఉండాల్సి ఉంటుందన్నారు. ఆయిల్, ఐస్, ఇతర నిర్వహణకు మొత్తంగా 1,50,000 వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఖర్చులకు పోను గతంలో 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయం వచ్చేదని,
ప్రస్తుతం చేపలు దొరక్కపోవడంతో ఖర్చులు కూడా రావట్లేదని ఉప్పాడ తీర ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి సమస్యల పరిష్కారం కోసం మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. కొత్తపల్లి మండలం కోనపాపేట మత్స్యకారులు గత ఏడాది ఏప్రిల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. బీచ్ రోడ్ని పూర్తిగా నిర్బంధించి 10 రోజుల పాటు నిరసన గళాన్ని వినిపించారు. ఎన్నికల కోడ్తో ఆందోళన విరమించారు. ఎన్నికల సమయంలో ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కాలుష్య పరిశ్రమ నిలిపివేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ హామీ అమలు ఇంకా కాలేదు. దీంతో మత్స్యకారులు మళ్లీ ఆందోళన బాటపట్టారు. వేల సంఖ్యలో ఉప్పాడ సెంటర్లో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అక్కడికి వెళ్లి మత్స్యకారులతో మాట్లాడి 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ రూపొందించారు. సమస్య పరిష్కారానికి 100 రోజుల సమయం కావాలని ఆయన కోరారు. గతంతో పోల్చుకుంటే ఉప్పాడ తీరంలో ప్రస్తుతం చేపల ఉత్పత్తి అయితే గణనీయంగా తగ్గిపోయింది. నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఫార్మా కంపెనీలు తీర ప్రాంతానికి ఆనుకున్న హ్యాచరీల ద్వారా రసాయనిక జలాలు, ఇతర వ్యర్థాలు సముద్రంలోకి వదిలేస్తున్నారు. దీనివల్ల చేపలు దూరంగా వెళ్ళిపోయాయి. కొన్ని చేపలు చనిపోతున్నాయి. పరిశ్రమల కాలుష్యంపై వైసీపీ సర్కార్ అప్పటి నుంచి పోరాటం చేస్తున్న ఎవరు పట్టించుకోవట్లేదని మత్స్యకారులు అంటున్నారు. ప్రభుత్వం మారిన తర్వాతైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. ఒక్కొక్క మత్స్యకారు కుటుంబానికి నెలకు 20,000 పరిహారం ఇవ్వాలంటూ కోరుతున్నారు. శుద్ధి చేసిన తర్వాతే వ్యర్థాలను సముద్రంలోకి వదలాలని, చదువుకున్న యువతకు పరిశ్రమలో ఉపాధి కల్పించాలని, పైప్ లైన్ కోసం వేసిన సిమెంటు దిమ్మెల వలన చిరిగిపోతున్న వలలకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద కాలుష్యం విషయాలే కాకుండా ప్రభుత్వం ముందు మత్స్యకారులు కొన్ని డిమాండ్లు పెట్టారు. సముద్రంలో వేటకెళ్లి ప్రమాదంలో మృతి చెందిన వారి బాధిత కుటుంబ సభ్యులకు వైసీపీ ప్రభుత్వంలో పరిహారం అంటూ రాలేదు. వారు 5 లక్షల పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఉప్పాడ, సూరాడపేట, సుబ్బంపేట, మాయపట్నం, జగ్గరాజుపేట, కోనపాపేట తీర ప్రాంత గ్రామాల్లో సముద్ర కెరటాల ప్రభావానికి కోత గురై సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. గత 10 ఏళ్లుగా వందలాది గృహాలు, వేలాది ఎకరాలు, ఆలయాలు, బంగ్లాలు, చెట్లు, అలాగే విద్యుత్ స్తంభాలు మొత్తం కోత బారిన పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో కోత నివారణకు రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలపడంతో వారంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రమాదంలో లక్షలు విలువ చేసే బోట్లు కూడా ధ్వంసమై మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి కూడా నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వాహనాల మాదిరిగా బోట్లకు కూడా బీమా విధానం అమలు చేయాలని కోరుతున్నారు. బోటు ప్రమాదంలో మత్స్యకారులు ఒకవేళ గల్లంతైతే 7 గడుస్తున్నా మృతదేహాలు లభ్యం కావట్లేదు. వీరికి మరణ ధృవపత్రం మంజూరు చేయడానికి 7 సంవత్సరాలు పడుతోంది. దీనివల్ల బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి కూడా చేకూర్చలేదు. త్వరితగతిన మరణ ధృవపత్రం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యకారక పరిశ్రమల వల్ల వ్యర్థాలు సముద్రంలో కలిసిపోయి మత్స్య సంపద నశించిపోతోందని, పరిశ్రమలు తొలగించాలి లేదా నష్టపోయిన కుటుంబాలకు పరిశ్రమల నుంచి నిరంతర పరిహారం మంజూరు చేయించాలని వారంతా అడుగుతున్నారు. మొత్తం మీద రేపటి నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. రేపటి నుంచి వాళ్ళ నిత్య కార్యక్రమాల్లో వాళ్ళంతా నిమగ్నమైపోతున్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళు కోరుతున్న కోరికలన్నింటినీ పవన్ కళ్యాణ్ పరిష్కరిస్తాడా, ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.